యద్భావం తద్భవతి. అసలు ఆ రోజు సైంటిస్ట్ ఎక్స్పెరిమెంట్ ఏం చేశారు? వచ్చిన షాకింగ్ ఎక్స్పెరిమెంట్ రిజల్ట్స్ ఏంటి? ఎనర్జీ ఇస్ నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ బట్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. చిన్నప్పుడు మనం సీరియల్స్ లో కానీ సినిమాలో కానీ చూస్తుంటాం. ఋషులు లేదంటే ఎవరైనా మాంత్రికులు దయ్యాన్ని వదిలిస్తాకో, లేదంటే ఋషులు ఎవరైనా శపిస్తానుకో, లేదంటే ఏదైనా మోక్షం కలిగిస్తాకో జస్ట్ ఒక 4-5 డ్రాప్స్ ఆఫ్ వాటర్ తీసుకొని ఇలా జల్లి చేస్తారు. అవును, ఇవన్నీ ఒకదానికి ఒక సంబంధం లేకుండా ఎందుకు చెప్తున్నాను? వీటన్నిటికీ ఆన్సర్ కావాలంటే వీటన్నిటికి కామన్ పాయింట్ ఒకటి ఉంది, అదే వాటర్. ఇవన్నిటికి క్లారిటీ రావాలంటే మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూడాల్సిందే. వీడియో ఎండ్ అయ్యేసరికి నేను చెప్తాను, మీకు ప్రామిస్ చేస్తున్నాను, మీకు వాటర్ మీద ఉన్న రెస్పెక్ట్ కానీ, మీరు వాటర్ ని చూసే మీ పర్స్పెక్టివ్ కానీ ఖచ్చితంగా మారుతుంది. సో వీడియోలోకి వెళ్దాం. వాటర్, నీరు. మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు వాటర్ ఇంపార్టెన్స్ చాలానే ఉంటది. అసలు వాటర్ లేనిదే మనం అసలు ఒక్క రోజు కాదు కదా, ఒక్క క్షణం కూడా గడవదు. మన దాహం తీరుస్తానికైనా, మన ఆకలి తీరుస్తానికైనా నీరు అనేది చాలా ఇంపార్టెంట్ మన లైఫ్ లో. మనం చూసుకుంటే భూమి మీద 3/4 ఆఫ్ ద ల్యాండ్ వాటర్ తోనే ఉంటుంది. పంచభూతాల్లో ఒకటి వాటర్. సో ఈ వాటర్ ఇంపార్టెన్స్ ఏంటి అని తెలియజేయటాకే నేను ట్రై చేస్తున్నాను. సో అది 1994 జపానికి చెందిన డాక్టర్ మొసోరు ఎమోటో అనే వ్యక్తి ఒక వాటర్ మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఎక్స్పెరిమెంట్ ఏం లేదు, జస్ట్ ఆయన ఒక 3 గ్లాస్ బేకర్స్ తీసుకున్నారు, 1 మంత్ వదిలేశారు. 1 మంత్ వదిలేసిన తర్వాత ఆ వాటర్ ని ఐస్ గా కన్వర్ట్ చేసి, అంటే క్రిస్టలిన్ ఫామ్ లో కన్వర్ట్ చేసి మైక్రోస్కోప్ లో చూశారు. కానీ మైక్రోస్కోప్ లో చూసిన తర్వాత ఆయన చాలా షాకింగ్ ఫ్యాక్టర్స్ ఆయన చాలా అబ్జర్వ్ చేశారు. ఏంటంటే నేను మీకు చెప్పినట్టు ఆయన 3 గ్లాస్ బేకర్స్ తీసుకున్నారు. 3 గ్లాస్ బేకర్స్ తీసుకున్న తర్వాత వాటర్ పోసిన తర్వాత ఆయన అలా వదిలేయలేదు. ఇక్కడే ఆయన ఒక చిన్న విషయం చేశారు. ఏం చేశారంటే ఒక 1 మంత్ పాటు ఫస్ట్ గ్లాస్ బేకర్ కి ఏమో ఐ లవ్ యూ, యు ఆర్ గ్రేట్, యు ఆర్ నైస్ అని చాలా హంబుల్ గా ఆయన మాటలతో చెప్పారు అనమాట. సెకండ్ గ్లాస్ బేకర్ దగ్గరకు వచ్చి యు ఆర్ వరస్ట్, యు ఆర్ వేస్ట్ అని ఇలా తిడతా మొదలు పెట్టారంట. 3 గ్లాస్ బేకర్ వదిలేశారంట. అంటే ఆయన ఏమీ చెప్పలేదు, లేదంటే అసలు ఏ మాట మాట్లాడలేదు ఆ గ్లాస్ బేకర్ దగ్గర. అలా 1 మంత్ రోజు కంటిన్యూస్ గా అంటేనే అన్నారు. 1 మంత్ అయిన తర్వాత ఆ వాటర్ ని ఐస్ గా కన్వర్ట్ చేసి మైక్రోస్కోప్ లో చూసిన తర్వాత ఆయనకి చాలా షాకింగ్ ఫ్యాక్టర్స్ కనిపించినాయి. అంటే ఒక్కొక్క ఇమేజ్ ఒక్కొక్క లాగా కనిపించింది అనమాట. అంటే ఫస్ట్ గ్లాస్ బేకర్ లో ఆయన ఏదైతే చాలా హంబుల్ గా మాట్లాడారో అందులో ఆ వాటర్ ఒక మాలిక్యూల్ స్ట్రక్చర్ చాలా ఆర్గనైజ్డ్ గా కనిపించింది అనమాట. నెక్స్ట్ గ్లాస్ బేకర్ ఏమో చాలా ఇర్రెగ్యులర్ షేప్ లో కనిపించిందంట. థర్డ్ గ్లాస్ బేకర్ ఏమో అసలు ఏమీ లేదనమాట. అంటే ఒక ఇర్రెగ్యులర్ ఫామ్ లోనే ఉందనమాట. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? మనం ఏదైతే మాట్లాడతామో అది మన మాటలో ఎనర్జీ కింద ట్రాన్స్ఫర్ అవుద్ది అని చెప్పటానికి, ఆయన ఇది ప్రూవ్ చేయటానికి ఆయన చేసిన ఈ చిన్న ఎక్స్పెరిమెంట్. అందుకే అన్నాను స్టార్టింగ్ లో, ఎనర్జీ ఇస్ నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ బట్ ఇట్ ఇస్ ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్ అని. సో చూసారా, మనం పాజిటివ్ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేయటానికి ఈ ఎక్స్పెరిమెంటే ఎగ్జాంపుల్. సరే పోనీ మీకు ఒక ఫ్యాక్టర్ చెప్తాను, అసలు పాజిటివ్ వైబ్రేషన్ అసలు ట్రాన్స్ఫర్ అవుతాయా లేదా అంటాకి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 ఫ్రెండ్స్ కారులో వెళ్తున్నారు అనుకుందాం. దారిలో ఒక ఫ్రెండ్ ఎక్కించుకోవాలనుకుందాం. ఈ 4 ఫ్రెండ్స్ కూడా నవ్వుతానే ఈ 4 ఫ్రెండ్స్ ఏదో ఒక జోక్ వేసి బాగా గట్టిగా నవ్వుతున్నారు అనుకోండి, సంబంధం లేకుండా. దారిలో వెళ్తున్నప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత 10 మినిట్స్ తర్వాత దారిలో వాళ్ళ ఫ్రెండ్ ఎక్కించుకున్నారు. ఆ ఫ్రెండ్ ఎక్కిన వెంటనే ఏంటారు నవ్వుతున్నారు అనగానే, లేదురా అసలు వాళ్ళు ఏం మాట్లాడుకోకుండా ఏం లేకుండా వాళ్ళు 4 కంటిన్యూస్ నవ్వుతున్నారు అనుకోండి, ఆ ఫ్రెండ్ కూడా ఆటోమేటిక్ గా నవ్వుతాడా లేదా? మీరు ఈ సిచ్యువేషన్ చాలా మంది ఫేస్ చేసి ఉంటారు. అంటే ఏంటి, వాళ్ళు ఆ పాజిటివ్ వైబ్రేషన్ ని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సో ఇలానే మనం పాజిటివ్ గా ఉన్నప్పుడు ఆ వైబ్రేషన్స్ ని ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అవుతాయి. సో అందుకనే ఎప్పుడో మన హిందూ ధర్మాల్లో గానీ, సో అందుకే గుళ్ళో తీర్థం, చర్చిలో హోలీ వాటర్, మసీదులో పవిత్ర జలం ఉంటది. ఎందుకు ఉంటది? గుడిలో గానీ, మసీదులో గానీ, చర్చిలో గానీ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? వాళ్ళు అక్కడ పెద్ద మనుషుల దగ్గర వాళ్ళు ఖచ్చితంగా పాజిటివ్ మాటల్ని, వాళ్ళు మాట్లాడే పాజిటివ్ మంత్రాలు అవనివ్వండి, ప్రేయర్ అవనివ్వండి, లేదా నమాజ్ అయినా అవనివ్వండి, అదంతా ఒక పాజిటివ్ మాటలు అనమాట. ఏదైనా కానీ ఆ ఎనర్జీ మొత్తం వాటర్ అబ్జర్వ్ చేసుకొని ఎవరైతే ఈ మనిషి తాగుతారో ఆ ఎనర్జీ మొత్తం బాడీలోకి వెళ్తాకి. మీరు అనుకోవచ్చు, అవును ఆ వాటర్ మనం 4-5 చుక్కలు తాగితే మనం ఏమన్నా మన బాడీలోకి వెళ్ళిన తర్వాత ఏంటి అసలు ఎలా ట్రాన్స్ఫర్ అవుద్దని. మీరు అబ్జర్వ్ చేస్తే మన బాడీలో 70% ఆఫ్ ద కంటెంట్ వాటరే ఉంటది. ప్రతి ఒక్క ఆర్గాన్ కి, ప్రతి ఒక్క బాడీ పార్ట్ కి ఖచ్చితంగా బ్లడ్ అని వెళ్తుంది. బ్లడ్ లో ఉండేది ఏంటి? వాటరే కదా. సో మనం ఎప్పుడైనా వాటర్ తాగేటప్పుడు కానీ, లేదంటే మనం ఏదైనా చేసినప్పుడు కానీ మనం పాజిటివ్ ఇంటెన్షన్ తో ఉంటే అది ఖచ్చితంగా మనకి మన బాడీ మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ చేస్తుంది 100%.
ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వాటర్ కి మన ఇంటెన్షన్స్ ని మన ఎమోషన్స్ ని హోల్డ్ చేసే కెపాసిటీ ఉంటుందని ఎక్స్పెరిమెంట్ ద్వారా మనకు ప్రూవ్ అయింది. ఇంకో ఎక్స్పెరిమెంట్ కూడా చేశారు ఆయన, అదే రైస్ తో పాటు చేశారు. అలాగే 3 బీకర్స్ తీసుకున్నారు. 3 బీకర్స్ లో రైస్ వేశారు, వాటర్ వేశారు. అలాగే సేమ్ ఫస్ట్ బీకర్ దగ్గర యు ఆర్ గ్రేట్, యు ఆర్ సూపర్ అని చాలా పొగిడారు, చాలా హంబుల్ గా మాట్లాడారు. రెండో బీకర్ దగ్గర వచ్చి యు ఆర్ వేస్ట్, యు ఆర్ స్పాయిల్డ్ అని ఇలా మాట్లాడారు. మూడో బీకర్ కూడా ఇలాగే ఇగ్నోర్ చేశారు అనమాట. అలాగే అది కూడా 1 మంత్ వదిలేశారు. 1 మంత్ తర్వాత అందులో కూడా ఆయనకి చాలా షాకింగ్ ఎక్స్పెరిమెంటల్ రిజల్ట్స్ కనిపించినాయి. ఏంటంటే ఆయన ఏ బీకర్ అయితే చాలా పాజిటివ్ గా ఏదైతే మాట్లాడారో ఆ బీకర్ లో ఉన్న రైస్ చాలా ఫర్మెంటేషన్ బాగా జరిగి మంచి స్మెల్ ఇచ్చిందంట. సెకండ్ బీకర్ చాలా కుళ్ళిపోయిన వాసన ఇచ్చిందంట. మూడోది సగం కుళ్ళినట్టు సగం ఏది కానట్టు ఉందంట. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మన మాటలకి అంత పవర్ ఉంటుంది. సో ఎప్పుడైనా చూడండి, ఒక పేరెంట్ ఒక చిల్డ్రన్ కి ఇచ్చే సజెషన్స్ లో గానీ, ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ కి ఇచ్చే సజెషన్ గానీ, ఒక బాయ్ ఫ్రెండ్ ఒక గర్ల్ ఫ్రెండ్ కి ఇచ్చే సజెషన్ గానీ, లేదంటే ఒక పెద్ద మనిషి ఎవరికైనా సలహా ఇచ్చేటప్పుడు గానీ, అది ఏదైనా కానివ్వండి, మనం పాజిటివ్ గా ఉంటే ఆ వైబ్రేషన్ ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అవుతాయి. మీరు అనుకోవచ్చు, నేను ఎందాక చెప్పినట్టు బాడీలో 75% ఆఫ్ వాటర్ ఉంటుందని. అలాగే మన బ్రెయిన్ లో గానీ ఏదైనా గానీ వాటర్ కంటెంట్ ఉంటది. సో మనం ఎప్పుడైనా పాజిటివ్ గా ఉన్నప్పుడు ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటది. ఆ సైంటిస్ట్ డాక్టర్ మెసారో ఎమోటో ఒక బుక్ కూడా రాశారు, ద హిడెన్ మెసేజెస్ ఇన్ ద వాటర్ అని. సో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ మీరు మార్నింగ్ ఎప్పుడైనా తాగినప్పుడు కానీ ఎప్పుడైనా కానీ చాలా పాజిటివ్ ఇంటెన్షన్ తో తాగండి. మీకు ఖచ్చితంగా మీరు చిన్న చిన్న చేంజెస్ నోటీస్ చేస్తారు. సో నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా, యద్భావం తద్భావతి అని. అంటే ఏంటి, మనం ఏదైతే ఇంద్రగా మనం ఫీల్ అవుతామో అదే మనం బయటికి కనిపిస్తాము, మనకి అదే రిజల్ట్ వస్తుందని. దానికి నిదర్శనమే ఇది. నెక్స్ట్, ఎనర్జీ ఇస్ నెదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ బట్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్ అని చెప్పాను. మనలో ఉన్న పాజిటివ్నెస్ అయినా అవనివ్వండి, లేదంటే నెగిటివ్ అయినా అవనివ్వండి, ఏదైనా కానీ ఖచ్చితంగా ఇంటెన్షన్ అనేది ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అవుద్ది. సో పేరెంట్స్ అయినా ఏమన్నామండి, ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ మీ దగ్గరికి ఏదైనా మాట్లాడినప్పుడు వాళ్ళు ఏదైనా సజెషన్ అడిగినప్పుడు చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అవ్వండి. ఆ ఖచ్చితంగా మీకు పాజిటివ్ రిజల్ట్స్ అనేది ఇంపాక్ట్ అవుద్ది.